పొలిటికల్ లీడర్లు మీ కాలనీకి రావాలంటే చిన్నగౌడ్ పర్మిషన్ ఉండాలి, లేకపోతే చెప్పుల వర్షం కురుస్తుందని మీరు సమాధానం చెప్తున్నారు. రీసెంట్గా కూడా నేను మీకు సంబంధించిన వాళ్ళదే ఒక షాప్ ఓపెనింగ్ లో నేను మిమ్మల్ని చూసిన, నేను కూడా అదే ప్లేస్ లో ఉన్నా. అక్కడ ఒక ఎమ్మెల్యే గారి భార్య అక్కడికి వస్తే మీరు ఏం తెలియనట్టు, నాకు సంబంధమే లేదు, అసలు ఆమె ఓరో కూడా నాకు తెలియదు అన్నట్టు మీరు అక్కడ నుంచి అప్పటి వరకు అక్కడ ఉన్న మీరు పక్కకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నారు. అంటే ఎమ్మెల్యే గారి భార్య అని తెలియదా? తెలిసినా కూడా నాకు సంబంధం లేదు, చిన్నగౌడ ఎవరికి భయపడరు అని చెప్పేసి మీకు మీరే నిరూపించుకుంటున్నట్టు ఎట్లా చూడాలి అసలు? నాకు తెలియని వాళ్ళే నేను ఎందుకు పోయి వాళ్ళకరిస్తా? అంటే ఇప్పుడు అక్కడ ఆ రోజు వచ్చిన పర్సన్ ఆ ఎమ్మెల్యే గారి భార్య తెలియదా? నాకు ఎవరు కూడా నాకు తెలియదు. తెలియని వాళ్ళు పోయి వాళ్ళకరియాల్సిన అవసరం ఏముంది మనకి? అప్పటి వరకు మీరు అక్కడ దాదాపు ఒక 1 hour వరకు ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని చూస్తూనే ఉన్నా. మిమ్మల్ని పలకరించే లోపే అక్కడ నుంచి హడావుడి జరుగుతుంది. మీరు అక్కడే ఉండి చూస్తున్నా అంటారు కదా, మరి ఆడ ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళని పలకరించి వాళ్ళు అనుకుంటున్నారు, అప్పటికి అనుకుంటున్నారు కదా వాళ్ళు ఎమ్మెల్యే గారి భార్య వస్తున్నారు అని చెప్పేసి హడావుడి అంతా చేస్తున్నారు కదా. అయితే ఎవరికి ఎమ్మెల్యే భార్య అయితే నేనేం చేయాలి? నాకేం అవసరం? నాకేంది? నాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ పలకరించినా మాట్లాడినా, పరిచయం లేని పోయి పలకరించిన అవసరం నాకేముంది? ఆమె ఎమ్మెల్యే భార్య కానీ ఇంకెవరన్నా కానీ పరిచయం ఉంటే ఎవరన్నా పలకరిస్తా. పరిచయం లేని ఆమె దగ్గర పోయి నేనేమన్నా పలకరిస్తా? నాకేం అవసరం అలం పలకరి? నీకే నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు ఆమె ఎమ్మెల్యే భార్య అని. నేను ఎప్పుడు చూడలేము. మరి అంటే అక్కడ ఉన్న వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా అనుకోలేదా? మీకు అనుకున్నారు. నేను నిన్న ఆయన నాకేం అవసరం పోయి వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం? నాకు అవసరం లేదు. అంటే ఎవరికి ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం బట్టి చిన్నగౌడ ఎవరికి భయపడాడు అని అవసరం ఏముంది? భయపడాల్సిన అవసరం ఏముంది? మనం మనతో అయినా కన్నా హెల్ప్ చేసుకుంటూ పోవాలనుకున్నాం అంతేగాని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎందుకు లొంగాలి మనం? గతంలో ఇప్పుడు మీరు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి మాకు తెలిసింది. అవును. కానీ గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో కూడా తిరిగిన వాళ్ళే. 2006 నుంచి 2006 నుంచి మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు దాంట్లోనే తిరిగిన. అదే అసలు బీఆర్ఎస్ లో ఉన్న మీరు వ్యక్తి సడన్ గా కాంగ్రెస్ లోకి రావడం ఏంది? కాంగ్రెస్ లో తిరుగుతున్న ఈ చిన్నగౌడు సడన్ గా కవితను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు పార్టీలో చేరారు అనేది కూడా వినబడుతుంది. అసలు ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు కవితక్క కూడా బీఆర్ఎస్ పార్టీలు బయటకు వచ్చినాక తెలిసి వచ్చింది ఎవరిందని. ఆమె బయటకు వచ్చాక ఉద్యమకారులు ఎవరెవరో తెలుసుకొని ఆమె కూడా అందరికీ ఫోన్ వేసి పిలిపించుకుంటుంది. పాత ఉద్యమకారులు ఎవరెవరో తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళందరినీ ఫోన్ వేసి పిలిపించుకుంటుంది. అట్లా నాకు కూడా ఫోన్ వచ్చింది, పోయినా కలిసినా వచ్చినా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్నగౌడ్కు కవిత తప్పేముంది? ఇలా పొలిటికల్ లీడర్ ఎవరెవరిని కలుస్తలేరు, ఎవరెవరిని కలుస్తారు, తప్పేముంది? కలుస్తారు. కలిసి మాట్లాడినంత మాత్రాన పార్టీలో చేయాలట. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎదురెదురుగా వాళ్ళు రాజకీయంగా మాత్రమే శత్రువులుగా ఉంటారు. ఏదైనా ఫంక్షన్ జరిగితే కామన్ గా కలుస్తారు. కానీ మీరు స్పెషల్ గా వెళ్ళి కవితను కలవడానికి దాని వెనుక ఉన్న పరమార్థం చెప్తున్నా కదా. ఫోన్ వచ్చింది, పోయినా కలిస్తారు, దాంట్లో తప్పేముంది? అందరు ఎంతమంది ఎవరు మాట్లాడుకుంటలేరు? అందరు పార్టీ లీడర్ అందరు మాట్లాడుకుంటారు. ఏదో పైకి పొలిటికల్ గా షోకి కొట్లాడతారు అంతేగాని లోపల అందరూ ఒకటే. ఇంతకు అక్కడ ఏం జరిగిందన్న కవితను కలిసిన తర్వాత? పోయినా కలిసిన, నాకు కలవాలని చెప్పని ఒకసారి రమ్మని చెప్పి ఫోన్ వచ్చింది. పోయినా కలిసిన, అమ్మ అప్పుడే బయటికి వెళ్ళిపోతుంది కవితక్క. ఇక సరే బిజీ ఉంది కదా అని చెప్పని పోయి కలిసిన. 10 ఏళ్ళ తర్వాత పోయిన తర్వాత కూడా గుర్తుపట్టింది. అంటే ఇప్పుడు దీని వెనుక ఉద్దేశం ఏంది అంటే, ఒకవేళ కవితక్క మీకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే మీరు అందులో చేరుతారు ఆమె పార్టీలో అని చెప్పేసి ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? ఎట్లా అంటే ఏం మాట్లాడేది తెలియదు కదా. తెలియదా ముందే ఏమని చెప్తాం? ఏదన్నా మాట్లాడితేనే మనకి ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు మీకు పొలిటికల్గా చూస్తే ఇలా ఉంది. డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడగాలంటే, మీరు పొలిటికల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్నారు. అసలు పొలిటికల్గా మీరు రాజకీయం స్టార్ట్ చేసారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు రాజకీయం? ఏదో నలుగురికి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుని వచ్చిన అది అది వేస్ట్ వరస్ట్. ఇక నలుగురు హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుని వచ్చిన. ఈ రోజులు ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడు ఎవడేం పుణ్యానికి తెచ్చి పెడతారు అన్నట్టు పబ్లిక్ తయారైపోయారు. రాజకీయం అంటే దేనికి బెస్ట్ అసలు? నేనేమంటున్నా, నేను ఎవరికైనా నాతోనైనా కాడికి నలుగురికి హెల్ప్ చేయాలి, మంచి చేయాలి. మంచి నలుగురిని చదువుకున్న స్టూడెంట్స్ కి, చదువుకోలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఏదన్నా ఒక రకంగా హెల్ప్ చేయాలి. ఇప్పుడు చేస్తా నాతోనైనా కాడికి చేస్తా. నేనేమంత ఉన్నోని కాదు, నేను మిడిల్ క్లాసే, మిడిలే అయినా కూడా మనతోనైనా కాడికి చేస్తున్నా. కానీ అసలు ఈ చిన్నగౌడు ఇంత బ్యాడ్ నేమ్ ఒకవైపు పెట్టుకొని ఇంకొక వైపు చెప్తున్నా అన్న, బ్యాడ్ నేమ్ అని చెప్పి అంటున్నావా? నీతో అన్నాడు ఎవడో నా ముందుకు వచ్చి మాట్లాడమన్నా. గుద్దలదమ్మ ఇవ్వనుకు ఉండదన్న, అవన్నీ బేకార్ మాటలు. కూడా మాట్లాడతాడు ఎవడు లేడు.
ఇంకా ఏదో బురద పోయినక చూస్తారు కానీ ముందుకు వస్తే ఉమ్, వాని సొంత అన్నదమ్ములు కూడా అంత ప్రేమ ఉండరు మళ్ళీ. ఉమ్, నేను కనిపించిన అతను అంత ప్రేమ మాట్లాడతారు మరి. ఉమ్, నువ్వు నాకు సొంత తమ్ముడు అన్నట్టే. ఉమ్, వెనక పోయి రుద్దే బురద ఏడేళ్ళో రుద్దుతారు. ఉమ్, నా ముందుకు వచ్చేసరికల్లా ఇక అలా ఎట్లా అయిపోతారంటే ఐస్ అయిపోతారు. ఉమ్, ఇప్పుడు మన ఇంట్లో మన డాడీ తిడతాడు, ఇంట్లో ముఖం మీద ఏమన్నాం, ఇంటి బయట పోయి తిట్టుకుంటాం. ఉమ్. ఈ కొడుకులు కూడా అంతే అన్న, నా ముఖం మీద ఏం మాట్లాడలేక నా వెనక పోయి బురద రుద్దుతారు. ఏదో నాకు వచ్చినట్టు కొడుకులంతా. ఇక అంతే, ఇంతకంటే ఎక్కువ నీకు ఏం చెప్పలేను. ఇక బురద రుద్దనికి వస్తారు, అలా వాళ్ళతో కాదు అది.